నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టమైన పానీపూరి అండి. ఈవినింగ్ స్నాక్స్ కింద ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో ఉన్న వాటితోనే చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఆలు కర్రీ కోసం ముందుగా 2 పెద్ద సైజు ఆలుని తీసుకొని ఈ విధంగా మధ్యకు కట్ చేసి కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే వేరొక కుక్కర్ తీసుకొని దాంట్లోకి తెల్ల బఠానీ వేసి ఉడికించుకోవాలండి. ఈ బఠానీని 8 గంటల పాటు నానబెట్టుకున్నాను, లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవచ్చు. ఇలా నానబెట్టుకున్న బఠానీని కుక్కర్లో వేసి నీళ్లు పోసి కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రసం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గిన్నెలో కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండులో గింజలు చెత్త ఏమీ లేకుండా చూసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటే సరిపోతుందండి. నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు పూరీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. అలాగే దాంట్లో 2 చెంచాల వరకు మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. ఇవి చల్లటి నీళ్ళే అండి, వేడి నీళ్ళైనా పోసుకోవచ్చు. నీళ్ళు ఒకేసారి పోయకుండా కొద్దిగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. మరీ సాఫ్ట్గా కదండి, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి, లేకపోతే పూరీలు పొంగవు. ఇప్పుడు ఆలు ఉడికింది కదా, ఈ విధంగా ఆలుని చిప్పేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కారానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 చెంచా వరకు చాట్ మసాలా వేసుకోవాలి. అలాగే పానీపూరి మసాలా ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలాను కూడా వేసుకొని సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. మనకు దీంతో ఆలు కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు చింతపండు నానింది కదా, దాంట్లోంచి ఇలా రసాన్ని తీసుకోవాలి. దీంట్లో రుచికి తగినంతగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొత్తిమీర, అలాగే పుదీనా, 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా చిన్న ముక్క అల్లం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకొని మనం తీసుకున్న రసంలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. దీంట్లో పుదీనా అనేది చాలా ఇంపార్టెంట్ అండి, దానివల్లనే రసానికి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీని నిండా నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు పులుపు అన్నీ సరిపోయాయో లేవో చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఉడికించిన స్వీట్ కార్న్ గింజలను కూడా వేసుకుంటున్నాను నేను ఇక్కడ. ఇది పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము ఉడికించిన బఠానీ చూసుకుందామండి. బఠానీ చాలా మెత్తగా ఉడికాయి, ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కళాయి పెట్టుకొని దాంట్లో 2 చెంచాల వరకు ఆయిల్ వేసుకోవాలి. అది వేడైన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ 2 పచ్చివాసన పోయేలాగా వేయించుకొని ఇప్పుడు ఒక టమాటాని వేసుకోవాలి. టమాటా ఒక పెద్ద సైజు తీసుకొని ఒకటి వేసుకుంటే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేసుకున్న కర్రీ అనేది పులుపు వస్తుంది. దీంట్లోకి కొద్దిగా పుదీనాను కూడా వేసుకోవాలి. పుదీనా ఫ్లేవర్ ఇందులో కూడా చాలా బాగుంటుంది. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు టమాటా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు, రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత కారాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, చూసి కొద్దిగా కారం వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా కూడా దీంట్లో ఇంపార్టెంటే అండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆయిల్ పైకి తేలేదాకా కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని వేసుకోవాలి. బఠానీ మెత్తగా ఉడికితే ఏం లేదండి, లేదంటే కొద్దిగా తీసి మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో వేసుకుంటే మెత్తగా అవుతుంది కదా, మనకి అలా వేసుకోవడం వల్ల గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది. నాకైతే మెత్తగా ఉడికాయి కాబట్టి నేనేం మిక్సీలో వేసుకోలేదు. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైనుంచి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
మంటను లో ఫ్లేమ్లో పెట్టి 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి. స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి స్మెల్ కూడా చాలా బాగా వస్తుందండి. ఈ విధంగా ఉడికిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు పూరీ పిండిని చూద్దాము. మళ్ళీ ఒకసారి దీన్ని గట్టిగా ప్రెస్ చేస్తూ 1 నిమిషం పాటు ఇలా ఒత్తుకోవాలి. తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న ఉండలుగా చేసుకోవాలండి. ఇలా ఉండలన్నీ చేసి పెట్టుకున్న తర్వాత ఇవి ఆరిపోకుండా పైనుంచి కొంచెం నూనె అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా క్లాత్తోనూ కవర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఒక్కొక్క ఉండని తీసుకొని ఈ విధంగా మనకు కావాల్సిన సైజులో ఒత్తుకోవాలి. ఈ విధంగా చిన్న ఉండలను తీసుకొనైనా చేసుకోవచ్చు, లేదంటే ఇంకో ప్రాసెస్లో ఇలా పెద్ద ఉండని తీసుకొని ఒకేసారి పెద్దగా చేసుకోవచ్చండి. వీలైనంత పల్చగా చపాతీలాగా పెద్దగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఒక క్యాప్ని తీసుకోవాలి. మనకి ఇష్టమైన సైజులో తీసుకోవచ్చండి. నేనైతే ఇందాక పెద్ద సైజులో చేశాను కాబట్టి ఇప్పుడు చిన్న క్యాప్నే తీసుకున్నాను. ఈ క్యాప్తో ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనకి ఒకేసారి ఎక్కువ పూరీలను చేసుకోవచ్చండి. ఈ విధంగా 2 ప్రాసెస్లలో ఏ విధంగానైనా చేసుకోవచ్చు. పూరీలన్నింటినీ కూడా చేసుకొని ఈ విధంగా ఒక కవర్పై వేసుకోవాలి. తర్వాత స్టవ్ పై ఆయిల్ పెట్టుకొని బాగా వేడవ్వనివ్వాలండి. బాగా వేడైన తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత గంటెతో ప్రెస్ చేసినట్లయితే పూరి పొంగుతుందండి. ఒక పూరి పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. ఇలా వేసుకొని అటు ఇటు కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఒక పూరి వేసి అది పొంగిన తర్వాత మాత్రమే ఇంకొకటి వేసుకోవాలి. చూసారు కదా పూరీలు కూడా ఎంత బాగా పొంగుతున్నాయో. ఇలా మొత్తం పూరీలన్నీ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కర్రీలు కూడా ప్రిపేర్ అయినాయి కదండి. ఒక్కొక్కటిగా తీసుకుంటూ కర్రీ పెట్టుకుంటూ సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లోనే ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. మనకు ఈ విధంగా చేసుకోవడం చాలా పెద్ద ప్రాసెస్, చేయలేమనుకుంటే మాత్రం ఆలు కర్రీని ప్రిపేర్ చేసుకొని రసం పెట్టుకుంటే సరిపోతుంది. బయట పానీపూరి చిప్స్ దొరుకుతాయి కదా మనకి, వేయించుకొని ఆ విధంగా అయినా చేసుకోవచ్చండి. నాకైతే ఇంట్లో ఇవన్నీ చేసుకున్నాను కాబట్టి చూపిస్తున్నాను. ఈ రెసిపీని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.